సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. మేడం గారు, జిల్లా డిఓ గారు మరి చదువుల మీద, కాలేజీల మీద, స్కూళ్ళ మీద దృష్టి పెట్టాలి. మండల స్థాయిలో ఎంఈఓ గారు తక్షణమే స్పందించి నిరుపేద పిల్లలకు న్యాయం చేయడానికి కృషి చేయాలని కూడా మన పల్నాడు జిల్లా అధికారులకి, మండల స్థాయి అధికారులకి, ఎంఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గ స్థాయి నుంచి గెలుపొందిన గౌరవనీయులు ప్రజాప్రతినిధి అయిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు స్పందించాలి, ఎమ్మెల్యే గారు. అలాగే గౌరవనీయులైన నర్సాపేట పార్లమెంట్ ఎంపీ గారు తక్షణమే స్పందించి నిరుపేదలకి ఈ ఉచిత విద్యా హక్కు చట్టాన్ని అమలు చేపించే బాధ్యత కూడా ఈ పల్నాడు ప్రాంతంలో నీ మీద ఉంది, మీ అందరిపైన ఉంది. అలాగే గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా స్పందించి మన పల్నాడుకి అభివృద్ధి చేయండి, మరి పేద పిల్లలకి న్యాయం చేస్తారని కూడా ఈ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఉచిత విద్యా హక్కు చట్టాన్ని ప్రతి పేదవారికి 25% అమలు చేసే బాధ్యత ప్రతి స్కూల్లో, కాలేజీలో అమలు చేయాలని కూడా మీరు స్వచ్ఛమే స్పందించి ఈ బాధ్యత మీరు తీసుకుంటారని ఎంపీ గారికి, ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికి జై భీములు, కళాభివందనాలు. మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు, నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపకులు. అందరికి జై భీములు, కళాభివందనాలు. అందరికీ జై భీములు. మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు, జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, నర్సాపేట పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన నాయకుడుగా బహుజన ఉద్యమ నాయకుడిగా ఈరోజు మీడియా సమావేశంలో అన్ని కులాలకి, అన్ని మతాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం జనవరి 26, 1950లో ఆమోదం జరిగింది. భారతదేశానికి ఒక పవిత్రమైన గ్రంథం మనకు రాసిచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచిత విద్యా హక్కు చట్టం 2009లో అమలైంది. 2010 నుంచి అమలవుతుంది. కానీ ఏ నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు, అంటే ఎస్సీకో, ఎస్టీకో, బీసీకో, మైనార్టీకి కాదు, అగ్రవర్ణాల పేద పిల్లలకు కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 25% ప్రైవేట్ స్కూల్లో మరి సీట్లు కేటాయించాల్సిన అవసరం భారత రాజ్యాంగం కల్పించింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీనియర్ మోస్ట్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో కానివ్వండి, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరి ఉచిత విద్యా హక్కు చట్టాన్ని ఎందుకు అమలు చేయటం లేదని నేను ప్రశ్నిస్తున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ హక్కుని మరి ఎందుకు అమలు చేయట్లేదు? ఈ చట్టాన్ని, ఈ జీవోని ఎందుకు నిరుపేదలకు మరి ముక్కు పిండి లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీల్లో కానివ్వండి, ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి ముక్కు పిండి వసూలు చేస్తున్న ఈ దందాని, ఈ దోపిడీని ఎందుకు మీరు అరికట్టలేకపోతున్నారని కూడా మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బహుజన మిత్రులారా, బహు కళాకారులారా, మరి బహుజన కులస్తులు మీరందరూ ఒక్కసారి ఏ పార్టీ వారైనా గమనించండి. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఉచిత విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఉన్నారు. ఈ చట్టాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా నీరు గారుస్తున్నారు. ఎందుకని? ప్రియమైన మరి సహోదరులు, మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరూ గమనించాలి. ఒక్కొక్క పిల్లవాడికి ముక్కు పిండి వసూలు చేస్తున్న కోట్లాది రూపాయల దందాను మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు, బయటికి తీయలేకపోతున్నారు? మరి ఇది నేను పుట్టించిన జీవో కాదు, ఏ రాజకీయ పార్టీకి ఒక తలబలికే జీవో కాదు. భారత రాజ్యాంగం కల్పించింది ఒక చట్టం, ఒక హక్కు. నిరుపేద పిల్లల కోసం ఉచిత విద్య హక్కు చట్టం. ఏ ప్రైవేట్ స్కూల్లోనైనా
ఒకటో తరగతి నుంచి తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 5 కిలోమీటర్ దూరంలో ఉన్న మండల స్థాయిలో పెట్టే స్కూళ్ళన్నీ కూడా ఎంతమందికి మీరు నిరుపేద పిల్లల ఉచిత విద్య కింద నమోదు చేశారు? మరి ఈ జీవోని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఆన్లైన్ సిస్టమ్ అంటున్నారు, కొంతమందికి తెలుస్తుంది, తెలియదు. మరి మండల అధికారులు ఎంపీడీఓ గారు కానీ, మరి మండలంలో పరిపాలన చేసిన మేజిస్ట్రేట్ గారు, ఎంఆర్ఓ గారు ప్రతి గ్రామంలో ఉచిత విద్యా హక్కు చట్టాన్ని పిల్లల కోసం అన్ని కులాల వారు ఉచిత విద్య నిరుపేదలకి, ఇవాళ నిరుపేదలు డబ్బులు ఇచ్చి చదువును కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి ఈ భారతదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మరి ఉచిత విద్యా హక్కు చట్టాన్ని నీరు కారుస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, గెలుపొందిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? పల్నాడు జిల్లా కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలోనే కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, ఉచిత విద్యా హక్కు చట్టాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. మరి ఎంతమందికి ఉచిత విద్యా హక్కు చట్టం పిల్లలు నమోదు చేశారు? ఎంతమంది నమోదు చేయలేకపోతున్నారు? ఎందుకు తెలియలేక ఈ చట్టాన్ని ఎందుకు అవగాహన సదస్సులు జరపటం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. తక్షణమే ప్రతి మీడియా మిత్రులకు కానివ్వండి, సోషల్ మీడియా వారికి కానివ్వండి, పత్రికా విలేకరులకి, ప్రభుత్వ అధికారులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాను. తక్షణమే ఈ దందాని, అవినీతిని అరికట్టండి. కాలేజీలో కూడా ఉచిత విద్యా హక్కు చట్టాన్ని ఉంది. మరి ప్రైవేటు కాలేజీల్లో కూడా 20% అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు కూడా తెలుసుకోవాలని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. అందరికి జై భీములు, కళాభివందనాలు.